సత్యం బాబు ఇంటికి విజయ్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్ని తీసుకుని వస్తారు. అది చూసి సరళ ఎలా అంటూ ఉంటుంది, ఏమండి ఇతను పీటీ టీచర్ కాదటండి, ఇతను ఒక పోలీస్ ఆఫీసర్ అంటండి. ఇతను కావేరి కోసం ఎంక్వైరీ చేయడానికి వచ్చాడంట. మీ చెల్లెలు కావేరి చనిపోయిందని వీళ్ళకి ఇంకా తెలియదు అనుకుంటాను అని చెప్పి సరళ సత్యంతో అంటూ ఉంటుంది. అది విని సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ విజయ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఏసీపీ విజయ్ అయితే, అవును నేను పీటీ టీచర్ కాదు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ ఏసీపీ విజయ్ని అని చెప్పి అంటాడు. అది వినగానే చిన్ని, అక్కడ ఉన్న కావేరి, సత్యంబాబు, సరళ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక ఆ ఏసీపీ విజయ్ ఇలా అంటూ ఉంటాడు, అవును సత్యంబాబు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, ఆ కావేరి కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. అందుకే మిమ్మల్ని ఒకసారి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి. మీ ద్వారా మేము తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మిమ్మల్ని ఇప్పుడే తీసుకువెళ్ళడానికి వచ్చాం, రండి ఇప్పుడు మాతో పాటు అని చెప్పి ఆ ఏసీపీ విజయ్ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావేరి, అలాగే చిన్ని, సరళ వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక సత్యంబాబు అయితే, నేనెందుకు, అసలు మా చెల్లెలు చనిపోయింది కదా, మా చెల్లెలు చనిపోయాక ఇంకా ఎంక్వైరీలు ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఏసీపీ విజయ్ అయితే, అయ్యో సత్యంబాబు, మీకు ఇంకా అర్థం కావటం లేదు, ఈ పీటీ టీచర్లో ఉన్నది ఉషా కాదు, మీ చెల్లెలు కావేరి అని మాకు ఎంక్వైరీలో తేలింది. అందుకే ఇంకొంచెం ఎంక్వైరీ కోసం మిమ్మల్ని ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మాతో రావాలి. కానిస్టేబుల్స్ సత్యంబాబుని తీసుకొని పదండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చిన్ని వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక కావేరి అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక కావేరి కోసం సత్యంబాబుని అయితే అక్కడి నుండి తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూసి చిన్ని అయితే చాలా బాధపడుతూ, మామయ్య ఆగు మామయ్య, మా మామయ్యని ఎందుకు తీసుకెళ్తున్నారు, ఆగండి అని చిన్ని ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.